द्वैत भकृर्चितं सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 261 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. పుల్లల వారు ఈ రెండింటిని కలిపి చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా అదే విధంగా దీన్ని అర్థం చేసుకుందాం. శ్లోకాల్ని వినేద్దాం మనం. హస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగజలరాశి నిశ్చలం నిత్యముక్తం అవిభక్తమూర్తి యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు వీటి ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. అస్థభేదము పోగొట్టబడిన భేదము గలది. అనపాస్త పోగొట్టబడిన లక్షణ సచితానంద స్వరూపము. నిస్తరంగా అలలు లేని జలరాశి సముద్రం వలె నిశ్చలం చలనరహితమైనది. నిత్యముక్తము సర్వదా ముక్త స్వరూపమైనది. అవిభక్త మూర్తి విభజింపబడని స్వరూపమైనదియు. యత్ బ్రహ్మ ఏ బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మమే నీవని విచారించు అంటూ ఇందులో అర్థం. తర్వాత ఏమిటి శ్లోకం అంటే, ఏకమేవ సత్ ఒకటిగానే ఉన్నదైన అనేక కారణం నానావిధ జగత్తుకు కారణమైనదియు. కారణానంతర నిరాశ ఇతర కారణములు పోగొట్టినదియు. కార్యకారణ విలక్షణం కార్యకారణ విలక్షణముకు వేరైనదియగు. బ్రహ్మ పరబ్రహ్మము స్వయం తనంతట తాను తత్ ఆ బ్రహ్మము అంటూ వీటికి ప్రతిపదార్థం వస్తుంది. తాత్పర్యాన్ని మనం చూద్దాం. అన్ని భేదాలు అస్తమించినది, ఎప్పటికీ తన స్వరూపాన్ని కోల్పోనిది, తరంగాలు లేని ప్రశాంత సముద్రం వలె నిశ్చలమైనది, నిత్యముక్తమైనది, విభాగరహితమైన అఖండ స్వరూపమైనది. అటువంటి పరబ్రహ్మమే నువ్వు. ఈ సత్యాన్ని నీ హృదయంలో ధ్యానించు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పటి వరకు శంకరాచార్యుల వారు బ్రహ్మం జననమన్న రహితమని, నామరూపాతీతమని, షడ్వికారాలకు అతీతమని, జగత్తుకు ఆధారమని వివరించారు. ఈ శ్లోకంలో ఒక జ్ఞాని ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడో చెప్తున్నారనమాట. మనకు ప్రపంచం కనిపిస్తున్నప్పుడు నేను, నువ్వు, ఇతడు, అది, ఇది అంటుంటాం. అనేక రకాల భేదాలు కనిపిస్తాయి. కానీ జ్ఞానికి అన్నింటిలోనూ ఒక చైతన్యమే కనిపిస్తుందన్నమాట. అస్త భేదం అని. బృహదారణ్యకోపనిషత్తులో మనకు ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉంది.
యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరేణ పశ్యతి యత్ర తస్య సర్వమాత్మైవ భూత్ తత్కేనకం పశ్యతే అంటారు. అంటే ఎక్కడ ద్వైతం కనిపిస్తుందో అక్కడ ఒకరు మరొకరిని చూస్తారు, కానీ ఎక్కడ అన్ని ఆత్మస్వరూపంగా అనుభవించబడతాయో అక్కడ రెండవది ఉండదు. ఇది మనం ఇక్కడ డైరెక్ట్ వ్యాఖ్యానం కింద చెప్పుకోవచ్చు అనమాట. నిస్తరంగ జలరాశి అన్నారు ఇందులో ఆయన. అంటే సముద్రం మీద గాలి వీచినప్పుడు అలలు వస్తాయి, కెరటాలు వస్తాయి, నురుగులు వస్తాయి, కానీ సముద్రం లోతుల్లో ప్రశాంతతే ఉంటుంది. అలాగే మనస్సులో కోరికలు, భయాలు, ఆశలు, నిరాశలు అనే తరంగాలు ఎగసిపడుతుంటాయి. జ్ఞాని హృదయం మాత్రం నిస్తరంగ సముద్రంలాగా ఉంటుంది అంటూ చెప్పడం జరిగిందన్న. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశ్యంతి సర్వే స శాంతిమాప్నోతి నా కామకామి అంటారు భగవద్గీతలో. నదులు సముద్రంలోనే కలుస్తూనే ఉంటాయి, అయినా సముద్రం తన హద్దులు దాటదు. అలాగే కోరికలు వచ్చినా చెలించని వాడే శాంతిని పొందుతాడు అంటూ గీతా శ్లోకంలో మనకి చెప్పబడుతుంది అనమాట. ఇందులో నిత్యముక్త అన్న పదాన్ని వాడారు. మనం సాధారణంగా మోక్షం పొందాలి అని అంటాం. వేదాంతం మాత్రం చెప్తుంది నువ్వు ఎప్పటి నుంచో ముక్తుడివే అంటూ. బంధం నిజమైతే మోక్షం కొత్తగా రావాలి, కానీ బంధం అజ్ఞానం మాత్రమే. జ్ఞానం వచ్చినప్పుడు ముక్తి ప్రత్యక్షం అవుతుంది. అవిభక్తమూర్తి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, ఒక గదిలో 10 కుండలు ఉన్నాయనుకోండి, ప్రతి కుండలో ఆకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కుండలు పగిలితే ఆకాశం విడిపోదు, ఎప్పటి నుంచో అది ఒకటే. అలాగే జీవుడు, దేవుడు, ప్రపంచం అని కనిపించే భేదాలు ఉపాధులు మాత్రమే, స్వరూపాలు మాత్రం అఖండ చైతన్యమే. బూందు సమాని సముద్రమే శోకత్ హేరీ జాయ సముద్ర సమాన బూందుమే విరళాబుజే కోయ అంటారు కబీర్ దాస్ గారు. నీటి బొట్టు సముద్రంలో కలిసిపోవడం అందరికీ అర్థమవుతుంది, కానీ సముద్రమే బొట్టులో ప్రతిబింబించడం చాలా అరుదుగా గ్రహించబడుతుంది. ఇదే అద్వైత జ్ఞానం అన్నమాట. తిరుమలూరు గారిని మహాకవి, ఆయన వాక్యం కూడా ఇలాగే ఉంటుంది. భేదాలు బయటికి కనిపించిన అంతరార్థంలో ఒకే చైతన్యం ఉంటుందని ఆయన బోధిస్తారన్నమాట. మహాభారతంలో మనకి విదురుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా, రాగద్వేషాలు మనసును కలుషితం చేస్తాయి, ఈ సమత్వమే జ్ఞానానికి ద్వారం అంటూ. మనస్సులో తరంగాలు తగ్గినప్పుడు సత్యం ప్రతిబింబిస్తుందన్నమాట. బ్రహ్మతత్వమసి భావయాత్మని అంటున్నారు. నీవే ఆ పరబ్రహ్మం, ఆ సత్యాన్ని అని నిరంతరం ధ్యానించు అంటూ ఇందులో శంకరుల వారు చెప్పడం జరుగుతుందన్నమాట. మనకి 61వ శ్లోకంలో కూడాను ఏం చెప్తున్నారో చూద్దాం మనం. అర్థం ఏంటొస్తుంది, ఒకటి సత్యంగా ఉన్నప్పటికీ అనేక జగత్తు రూపాలకు కారణమైంది, అన్ని ఇతర కారణాలను నిరాకరించే పరమ కారణమైందది. కార్యం మరియు కారణం అనే ద్వంద్వాలకు కూడా అది అతీతము. అటువంటి పరబ్రహ్మమే నువ్వు. ఈ సత్యాన్ని నీ హృదయంలో ధ్యానించు అంటున్నారు ఇక్కడ కూడా. అంటే నువ్వు పరమాత్మవు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అంటూ మనకు ఈ శ్లోకాలన్నింటిలో కూడా ఆయన చెప్పడం జరుగుతోందనమాట. బ్రహ్మమే జగత్తుకు కారణం, బ్రహ్మ కంటే వేరొక పరమ కారణం ఏవీ లేదు. చివరికి బ్రహ్మ కారణము కార్య సంబంధానికి కూడా అతీతము. మొదటిది విన్నప్పుడు అర్థమవుతుంది, రెండోది కూడా అర్థమవుతుంది, మూడోది మాత్రం మనకి చాలా సూక్ష్మమైన వేదాంతం అన్నమాట. ఇది బంగారంతో మనం ఉంగరం, గొలుసు, కడియం, కిరీటం ఇవన్నీ రకరకాల ఆభరణాలు తయారు చేయొచ్చు, కానీ అందులో ఉన్న బంగారం మాత్రం ఒకటే. అలాగే మనుషులు, జంతువులు, చెట్లు, పర్వతాలు, నక్షత్రాలు అనేకం కనిపిస్తున్నాయి. అన్నిటికీ ఆధారం ఒక బ్రహ్మే. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతుతోటి అంటారన్నమాట, యత సౌమ్యైక్యేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అంటారు. ఒక మట్టి ముద్ద స్వరూపం తెలిస్తే అన్ని మట్టి పాత్రల స్వరూపం తెలిసినట్టే. కుండ, గిన్నె, పాత్ర అనే పేర్లు మాత్రం భిన్నం, సత్యం మాత్రం మట్టే అంటున్నారు. ఈ మన శ్లోకం కూడాను ఆ అర్థాన్ని మనకిస్తోంది అనమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, బ్రహ్మమే అంటాయి జగత్తుకు కారణం. అప్పుడు ప్రశ్న ఏంటొస్తుంది, బ్రహ్మానికి కారణం ఎవరు అని. వేదాంతం ఏం చెప్తుందంటే బ్రహ్మానికి కారణం ఏమి లేదు అంటుంది. కారణం ఉంది అంటే అది పుట్టినదే, పుట్టినది నిత్యం కాదు కాబట్టి పరమసత్యానికి కారణం ఉండదు. అందుకే కారణాంతర నిరాశ కారణం అంటూ శంకరాచార్యులు వారు చెప్పారు. మరి
బ్రహ్మా దేవానాం ప్రథమః సంభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త అంటారు ముండకోపనిషత్తులో. ఇక్కడ బ్రహ్మే సృష్టికి మూల కారణం అని ఉపనిషత్తు మనకు చెప్తోంది. కానీ బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణాత్ ఉత్తరేణ అంటారు. అన్నీ బ్రహ్మమే అని చూపిస్తోంది. మరి మొదట వేదాంతం బ్రహ్మ కారణం, తర్వాత చెప్తోంది బ్రహ్మ కారణం కూడా కాదంటుంది. ఎందుకంటే కారణం అనే భావన ఉండాలి అంటే కార్యం కూడా ఉండాలి. రెండూ కలిసే ఉంటాయి. కానీ అద్వైతంలో రెండవది ఎప్పుడూ లేదు. అప్పుడు కారణం కార్యం అనే విభాగం కూడా లీనమైపోతుంది. దానికే మనకి గౌడపాదాచార్యుల వారు నా నిరోధో నా చోత్పత్తే నా బద్ధో నచ సాధక నా ముముక్షర్నా వైముక్త ఇత్యేష పరమార్థత అంటారు. అంటే సృష్టి లేదు, లయ లేదు, బంధం లేదు, మోక్షం లేదు. ఇదే కార్యాకారణ విలక్షణత అంటారు. కపిల మహర్షి గారు దేవహూతికి ఉపదేశిస్తూ సృష్టి అంతా ఒకే పరమాత్మ తత్వం నుండి ఉద్భవించింది, అలలు సముద్రం నుంచి పుట్టి మళ్ళీ సముద్రంలోకి లీనమైనట్టే అంటూ చెప్తారనమాట. చెట్టు మూలానికి నీరు పోస్తే అన్ని కొమ్మలకి చేరినట్లుగానే పరమసత్యాన్ని తెలిసినవాడు అన్నింటినీ తెలిసినవాడవుతాడు. మూల కారణాన్ని తెలిసినవాడు శాఖల్లో చిక్కుకోడు అంటూ విదుర నీతిలోని మనకి ప్రథమ బోధ అనమాట అది. ఆ రకంగా ఇక్కడ జగత్తుంది మనకి, జగత్తుకు కారణమైన బ్రహ్మ. ఇంకా లోతుకు వెళ్తే కారణ కార్యము అనే భేదం కూడా బ్రహ్మతోనే కలిసిపోతుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్మయానంద స్వామి వారి వివరణని కాస్త చూద్దాం ఏమిచ్చారో. అస్త అంటే వివిధ రకాల భేద అంటే భేదములుండుట. ఆత్మలో వివిధాలైన విభేదాలన్నీ పోయి నిశ్చల శాంతితోటి ఉంటుంది. అన్ని భేదాలు ఉపరిభాగంలో ఉన్నట్లుగా కనిపించినప్పటికీ ఆత్మ అంతర్గతంగా అఖండ శాంతితోటి విరజిల్లుతూ ఉంటుంది. అరుగుదల నాశనము లేనిది, సమయము స్థితి ఎప్పుడూ ఉండదని అస్తభేద అనే పదంలో సూచిస్తున్నారు శంకరుల వారు. ఇక్కడ శరీరము, మనసు, బుద్ధి వాటిని అధిగమించిన స్థితిల్లో మనకి తాదాత్మ్యము కనిపించినప్పుడు మిగిలి ఉన్నది, అధిగమించిన తర్వాత స్థితిలో కూడా మనకి ఉన్నది చైతన్యమే. భ్రమలో ఉన్నప్పుడు ప్రకాశింపజేస్తుంది వీటన్నిటిని, అది మన్ని అనుభవించేలాగా కూడా చేస్తుంది. దివ్యమైన ఆత్మానుభవం ఒక సాధారణమైన ఉదాహరణతోటి సూచించబడింది ఇక్కడ మనకి. తరంగాలతోటి కల్లోలితమైన సముద్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఏదో ఒక మాయాహస్తం అకస్మాత్తుగా ఆ తరంగాలన్నింటినీ మాయం చేస్తే ఉండే స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటున్నారు ఈయన. ఊహించుకున్నప్పుడు మీ మనస్సు అకస్మాత్తుగా ఆగిపోతుంది. మాటలకు అందని మధుర ఆనందము, వర్ణానికి అందని అద్భుత శాంతి మీ మనస్సులను ఆవరింపజేస్తుంది. ప్రయత్నించి చూడండి అంటున్నారు స్వామివారు. అంతూ దరి లేకుండా ఎగసిపడే సముద్ర కెరటాలను చూసినప్పుడు మీ మనస్సు కూడా వాటితో నాట్యం చేస్తుంది. ఆ సమయంలో మీ ముందున్న కెరటం, దాని వెనుకున్న కెరటం హఠాత్తుగా ఆగిపోయినట్లుగా ఊహించుకుంటే ఒక చిత్రమైన నిశ్శబ్దం, శాంతి మీకు అనుభూతి అవుతుంది. జలరాశి ఏ విధంగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో అదేవిధంగా నిత్యముక్తమైన ఏకత్వానికి రూపమైన ఆనంద అఖండ చైతన్యం కదలిక లేకుండా స్థిర గంభీర శాంతితోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రపంచంలో సాంసారిక క్లేశాలకు దూరంగా శరీర మనస్సు బుద్ధుల బంధం నుండి నిత్యముక్తంగా సదా నీవు మాత్రమే ఉన్నావు, ఉన్నది నువ్వొక్కటే, నువ్వే అంటూ చెప్పడం జరుగుతోంది అన్నారు. ఉన్న ఏకైక సత్యం ఇదే అయినప్పటికీ చైతన్యం సదా ఏకరసంగా ఉన్నప్పుడు మన ఈ శరీరం, మనస్సు, బుద్ధులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వివిధ ప్రత్యేక రూప సమన్వితమైన విశాల విశ్వాన్నంతటికీ ఇదే కారణం చేస్తోంది. కాబట్టి ఈ చరాచర జగత్తునంతటికీ నిమిత్తము ఉపాదన కారణాలన్నీ ఇవే. అనేకత్వంతో నిండి ఉన్న ఈ ప్రపంచం మన భ్రమ వల్ల ఊహింపబడి కల్పింపబడుతుంది. ఈ భ్రమకంతటికీ ఆధారం చైతన్యమే ఉంది. చైతన్యమే లేకపోతే భ్రమపడ్డానికి ఆస్కారం కూడా ఉండదు అంటున్నారు. చైతన్యం ఉండడం వల్లే మనకి భ్రమ, దాని ఫలితము కనబడుతున్నాయి. కాబట్టి అనుభవ ప్రవాహ రూపమైన అఖిల ప్రపంచానికి చైతన్యమే కారణమవుతుంది. దీనికి ఇదే అధిష్టానం, ఇదే కారణం. నానాతత్వమైన ప్రపంచానంతటికీ కారణం కాని కారణం కూడా ఇదే అవుతుంది. ప్రపంచం దృష్టితో చూస్తే చైతన్యమే కారణము, కానీ తనకు తానుగా ఇది కార్యాకారణ సంబంధానికి అతీతమైంది.
కారణము కార్యము అనేవి బుద్ధికి చెందిన సిద్ధాంతాలు మాత్రమే. బుద్ధికి అతీతమైనది ఆత్మ. ఈ విధంగా చూస్తే కార్యమైన ప్రపంచం ఉన్నప్పటికీ దానికి కారణంగా సత్యం తెలియని అగ్రహణ రూప మాయే ఉందని చెప్పుకోవాలి అంటున్నారు ఈయన. కార్యాకారణ సంబంధ రూపంగా వ్యక్తమయ్యే మాయకు అతీతమైనది ఈ చైతన్యం కాబట్టి ఆ బ్రహ్మమే నువ్వు. కారణంగాని కారణమైన ఈ మహత్తర సత్యాన్ని నీవుగా నీలో ధ్యానించు అంటూ ఈయన కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలను తీసుకుని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.